హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యల వేపుడు. పచ్చి రొయ్యలని మజ్జిగ ఉప్పు వేసి వాటర్లో మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి సపరేట్ చేసి పెట్టేసుకోవాలండి. తరువాత అదే కడాయిలో మనం అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ దంచి పెట్టుకున్నా అండి, అది వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా దీనిలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది, అల్లం పచ్చివాసన పోయే వరకు. తర్వాత దీనిలోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చి రొయ్యల్లో సాల్ట్ వేసాం కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని ఒక్క 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి రొయ్యలు కూడా వేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా పట్టేలాగా రొయ్యలకి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసి గరం మసాలా మొత్తం పచ్చి రొయ్యలకు పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. కొత్తిమీర వేసుకొని ఒక 1/2 మినిట్ కుక్ చేసుకొని సరిపోద్దండి. అంతే, గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో పచ్చి రొయ్యల వేపుడు రెడీ అయిపోద్ది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.